Namaste everyone, welcome to our second session. In first session there is a little disturbance due to network. Sorry for that. So before starting our session I wanted to share something about me. 1 month back I got attacked with COVID. So India Charitable Services helped me with their online consultation services. As a token of gratitude I wanted to be the part of their services. So as a result of that I wanted to take online yoga sessions, and thank you once again for India Charitable Services. So let's start our session with prayer and Om chanting. So join your palms, sit straight, close your eyes, inhale and exhale, inhale and chant Om along with me. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः. So just relax and rub your palms. After getting heat, కీప్ యూర్ పామ్స్ ఆన్ యువర్ ఐస్. మీరు పామ్స్ పెట్టేటప్పుడు మీ అరచేతి అనేది ఐస్ మీద ఉండాలి. సో హీట్ కొంచెం సేపు ఐస్కి పాస్ అయ్యాక అప్పుడు పామ్స్ ఐస్ ఓపెన్ చేసి పామ్స్ చూస్తూ ఓపెన్ చేయాలి. సో ఇలా ఎందుకు చేయాలంటే మనం ఇలా ఐస్ క్లోజ్ చేసినప్పుడు సమ్ ఎనర్జీ అనేది ఐస్లో ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. అది డైరెక్ట్గా ఓపెన్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోతే యూస్ ఉండదు. సో అందుకని మనం పామ్స్కి ఇలా పెట్టుకొని చేసినప్పుడు మన ఎనర్జీ అనేది పామ్స్కి పాస్ అయ్యి పామ్స్ని ఇలా పెడతాం కదా, సో ఆ ఎనర్జీ మళ్ళీ మన బాడీలోకి వెళ్తుంది అనమాట. సో అందుకోసం ఇలా చేయాలి. సో ఈ ప్రేయర్ అనేది గురువు ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ సెషన్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై గురు రవి కిరణ్ గారు హూ హ్యావ్ సపోర్టెడ్ మీ అండ్ ట్రైన్డ్ మీ in yoga. So thank you sir. So let's start our session with neck exercise. నిన్న చేసినవన్నీ చేయకుండా బట్ కొన్ని చేస్తాం, బట్ ఎందుకంటే డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే మనకి బాడీ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో కొన్ని చేసి అండ్ న్యూ స్ట్రెచెస్ అండ్ లెగ్ ఎక్సర్సైజ్ చేస్తాం ఇవాళ, అండ్ కొత్త బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని నేర్చుకుంటాం. సో ఫస్ట్ స్టార్ట్ విత్ నెక్ అప్ అండ్ డౌన్ యాజ్ ఎస్టర్డే. ట్రై టు ఇఫ్ పాసిబుల్ మీరు పెట్టుకోవాలంటే చిన్ముద్రాలు ఇలా ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ ఇలా పెట్టి రిమైనింగ్ ఫింగర్ స్ట్రైట్. మీ పామ్స్ అనేవి ఇలా పెట్టకుండా కిందకి కొంచెం పైకి వచ్చేటట్టు ఇలా పెట్టండి. సో అలా పెడితే మనం ఇలా పెట్టినప్పుడు మన బాడీలో ఉన్న గ్రావిటీ అనేది ఎర్త్ అట్రాక్ట్ చేసి మన ఎనర్జీ అంతా కిందకి వెళ్ళిపోతుంది. సో పామ్స్ అనేవి ఇలా పైకి ఫేస్ అయి ఉండాలి అండ్ స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. సో నా స్టార్ట్ విత్ నెక్ ఎక్సర్సైజ్. నెక్ అప్ అండ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. చిన్న అనేది నెక్కి టచ్ అవ్వాలి. సో 2, inhale up and exhale down, inhale up and exhale down. So inhale up and exhale down. Last one, inhale up and exhale down. So now rotation. మీరు రొటేషన్ చేసే ముందు సర్వైకల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలా రొటేట్ మొత్తం చేయొద్దు. నిన్న చెప్పిన హాఫ్ రొటేషన్ చేయండి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో చిన్ కిందకి ఇలా టచ్ చేసి, సో రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఇలా మొత్తం వెనక్కి తీసుకురావద్దు, కిందే ఇలా. సో నెక్స్ట్ పై నుంచి కూడా అలాగే ఇలా చేయాలి. సో ఇలా. సో రిమైనింగ్ మెంబర్స్ నాతో పాటు రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్, ఫస్ట్ క్లాక్ వైజ్. సో రైట్ టు లెఫ్ట్. స్లోగా స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కింద. సో 1, 2, 3, 4 and last one
5. So just relax. Now anti-clockwise, reverse, left to right. So inhale up and exhale down. 1. Inhale up, exhale down. 2. Inhale up, exhale down. 3. Inhale up, exhale down. 4. Inhale up, exhale down. 5. So relax. Now relax your hands and relax your body. Open your eyes. So ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్సర్సైజ్ చేస్తాం. సో హ్యాండ్ ఎక్సర్సైజ్లో అన్నీ చేయొద్దు, జస్ట్ ఫిస్ట్ ఇలా చేసి టైట్గా చేయొద్దు. బ్రిస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. 1 2 3. Inhale up, exhale down. 4. Inhale up, exhale down. Last one 5. Inhale up and exhale down. Reverse. Inhale up, exhale down. 2. Inhale up, exhale down. 3. Inhale up, exhale down. 4. Last one. So inhale up, exhale down. Relax your hands. Now shoulder rotation. Palms facing up, join your fingers, keep it on your shoulder. Try to rotate your shoulder clockwise, right to left. So inhale చేస్తూ బాగా పైకి రావాలి, exhale చేస్తూ elbows join చేయాలి. So inhale up and exhale down. Inhale up and exhale down. Inhale up and exhale down. Last one. Inhale up and exhale down. So relax. Now reverse. So inhale చేస్తూ పైకి, exhale చేస్తూ down. 1 2 3 4 and last one 5. So relax your hands. Now we'll go for స్ట్రెచెస్. నేను ఆల్రెడీ ఒక స్ట్రెచ్ చేసాం, సైడ్ స్ట్రెచ్. దానికి కంటిన్యూషన్గా ఇంకో 2 స్ట్రెచెస్ నేర్చుకుందాం. సో ఫస్ట్ స్ట్రైటన్ యువర్ హ్యాండ్స్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ట్రై టు బెండ్ యువర్ ఎల్బో అండ్ బెండ్ టు సైడ్. ఇక్కడ ఎల్బో ఇలా ఉండకూడదు అండ్ ఇక్కడ హిప్ ఇలా పైకి లేవకూడదు. సో ఇలా ఉండాలి. ఎల్బో స్ట్రైట్ చేయాలి. మీ స్ట్రెచ్ని నడుము దగ్గర నుంచి, షోల్డర్స్ నుంచి మళ్ళీ ఫింగర్ టిప్స్ దాకా స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి ఒక 5 seconds. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale, bend to side, observe the stretch. 1 2 3 4 and 5. Center, inhale. So two rounds inka chedam. So exhale, bend to side, observe the stretch. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale to opposite side. 1 2 3 4 and 5. Center, inhale. Last round. So exhale, bend to side. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale, bend to side. 1 2 3 4 and 5. Center, inhale. Now relax. So next one, second variation chestam. So catch your opposite knee with opposite palm. So left palm తో రైట్ నీ పట్టుకోండి. రైట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి, ఆర్మ్ ఇయర్కి టచ్ అవ్వాలి. సో ఇలాగే ఉంచి సైడ్కి హిప్ లేపకుండా, ఇలా లేపకుండా బెండ్ అవ్వాలి సైడ్. అలాగే ఎల్బో స్ట్రైట్ ఉండాలి. సైడ్ నడుము దగ్గర నుంచి ఫింగర్ టిప్స్ దాకా స్ట్రెచ్ రావాలి ఇలా. సో హోల్డ్ 1 2 3 4 and 5. సెంటర్. నా ఎక్సేల్, ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ సైడ్కి. Observe the stretch and hold for a few seconds, 5 seconds. 1 2 3 4 and 5. So center, inhale. Now we'll do second time. Inhale and exhale, bend to side. 1 2 3 4 and 5. So center, inhale. Now exhale, bend to side. 1 2 3 4 and 5. So center, inhale. Last round. Bend to side. I observe the stretch. 1 2 3 4 and 5. Center, inhale.
Now exhale, bend to side. నడుము దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి స్ట్రెచ్, ఫింగర్ టిప్స్ దాకా రావాలి. 1 2 3 4 and 5. So center in here. Now relax your hands. Just close your eyes and observe your breathing. సో ఇవి ఎక్కడైనా కింద కూర్చొని అయినా చేయొచ్చు, లేదా మంచం మీద అయినా చేయొచ్చు. చైర్లో చేయాలంటే కొంచెం చైర్ హ్యాండిల్స్ పట్టుకొని చేయాల్సి వస్తుంది. సో దానికన్నా బెటర్ మ్యాట్ వేసుకొని కింద, లేదా కార్పెట్ వేసుకొని కింద కూర్చొని చేయండి, లేదా మంచం మీద అయినా చేయండి ఇన్ కేస్ పెద్దవాళ్ళు కింద కూర్చోలేకపోతే. సో విల్ లెర్న్ సెకండ్ స్ట్రెచ్. ఇలాగే ఇన్హేల్ పట్టుకొని ట్విస్ట్ చేయాలి. సో ట్విస్ట్ ఆపోజిట్ రైట్ నీని లెఫ్ట్ పామ్తో పట్టుకోవాలి. ఈ హ్యాండ్ వెనకాలకి పెట్టాలి. వెనకాల కంటే మరీ దూరం పెట్టద్దు, సో దగ్గరగా పెట్టాలి. అలాగే నడుంని, ట్రంక్ని, షోల్డర్స్ని తిప్పాలి. ఇలాగా నేను వెనకాల నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇలా కూర్చొని హ్యాండ్ ఇంత దూరం పెట్టకూడదు, ఇక్కడే పెట్టి ట్విస్ట్ చేయాలి. మీ షోల్డర్స్ రెండు సేమ్ లైన్లో ఉండాలి. వీలైతే చిన్ కూడా ఇలా తీసుకురండి. ఓకే, సో సెంటర్. సో సేమ్ విల్ డూ 3 times. బ్రీతింగ్తో అయితే ఇన్హేల్ చేస్తూ ఈ పామ్ నీని పట్టుకోవాలి, ఈ పామ్ వెనక్కి వెళ్ళాలి. సో ఎక్సేల్ చేస్తూ ట్విస్ట్ చేయాలి. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale to opposite side. 1 2 3 4 and 5. Center. So we'll do 2 more times. Inhale, center, exhale, twist. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale to opposite side. 1 2 3 4 and 5. Center, inhale. Now exhale to opposite side. 1 2 3 4 and 5. So center, inhale and exhale to opposite side. 1 2 3 4 and 5. సో మీరు ఇది చేసేటప్పుడు షోల్డర్ దగ్గర, ట్రంక్ దగ్గర ట్విస్ట్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇంకొక రౌండ్ చేద్దాం. ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే చేయండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ టు సైడ్. 1 2 3 4 and 5. స్ట్రెచ్ అబ్జర్వ్ చేయండి. దెన్ సెంటర్ ఇన్ హియర్. నౌ ఎక్సేల్ టు ఆపోజిట్ సైడ్. సో twist and observe the stretch near your shoulder and trunk. 1 2 3 4 and 5. Center, relax your hands. So now ఇంకొక స్ట్రెచింగ్ చేద్దాం. చేశాక బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, హ్యాండ్స్ ఇలాగే పెట్టి హ్యాండ్స్ బాగా పైకి లిఫ్ట్ చేసి ఏదైనా పట్టుకున్నట్టు స్ట్రెచ్ చేయాలి. ఇలా అండ్ డౌన్ అగైన్. సో అగైన్ అప్ అండ్ డౌన్. ఆర్మ్స్ ఇయర్స్కి టచ్ అవ్వాలి. సో ఇలాగే బ్రీతింగ్తో చేద్దాం. ఇన్హేల్ చేస్తూ పైకి, అబ్జర్వ్ ద స్ట్రెచ్, ఆర్మ్స్ ఇయర్స్కి టచ్ అవ్వాలి, నడుము దగ్గర నుంచి స్ట్రెచ్ రావాలి. ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్. ఓకే, సో విల్ డూ విత్ బ్రీతింగ్, కోఆర్డినేట్ విత్ బ్రీతింగ్. మీరు ఇన్హేల్ చేసినంతసేపు మీ హ్యాండ్స్ ఇలా పైకి వస్తూనే ఉండాలి. ఎక్సేల్ చేసినంతసేపు హ్యాండ్స్ కిందకి రాకూడదు. ఎక్సేల్ కంప్లీట్ అయ్యాక అప్పుడు హ్యాండ్స్ కిందకి రావాలి. ఓకే, సో కోఆర్డినేట్ విత్ బ్రీతింగ్ అండ్ డూ అలాంగ్ విత్ మీ 3 times. Inhale, stretch your hands up and arms should touch your ears. Observe the stretch from your lower back to your fingertips. Hold 1 2 3 4 and 5. Exhale down. Okay, so again one more time. Inhale up, observe the stretch. Exhale down, relax. సో ఇలాగే ఇప్పుడు నుంచొని చేసే ఒక ఆసనం ఉంది, తాడాసన అంటారు. ఆ తాడాసన అంటే తాటి చెట్టు, ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ ట్రీ అంటారు. సో అలా అలా మనం స్ట్రెచింగ్ చేస్తాము. అది నుంచొని చేస్తారు, బట్ కూర్చొని చేసేది కూడా ఉంది. పెద్దవాళ్ళు ఇన్ కేసు నుంచొని చేయలేకపోతే ఇది చేసుకోవచ్చు. పెద్దవాళ్ళనే కాదు, బట్ వార్మప్స్లో కూడా ఇది యాడ్ చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పైకి స్ట్రెచ్ చేస్తూ ఆర్మ్స్ ఇయర్స్కి టచ్ చేయాలి. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, దెన్ టర్న్ యువర్ పామ్స్. అప్పర్ బాడీ బాగా స్ట్రెచ్ చేసుకోండి. ఆర్మ్స్ ఇయర్స్కి టచ్ చేయాలి. హోల్డ్, జస్ట్ హోల్డ్. 1 2 3 4 and 5. Slowly down, relax your hands. Okay, సేమ్ ఇలాగే బ్రీతింగ్తో చేద్దాం. సో ఇన్హేల్ చేస్తూ పైకి, stretch your upper body, arms should touch your ears, interlock your fingers. 2 3, turn your palms, stretch maximum up. Okay, so hold. 1, breathing observe చేస్తూ హోల్డ్ చేయండి, నార్మల్ బ్రీతింగ్.
2, 3, 4 and 5. Slowly down. Exhale. Relax your hands. We'll do one more time. So inhale, stretch your hands up. Stretch your upper body with the same stretch. Interlock your fingers, turn your palms and stretch more if you can. And hold, observe the stretch and coordinate with breathing. Just observe your normal breathing. 1, 2, 3, 4 and 5. Slowly down, relax, exhale. Okay. Just close your eyes and relax your body. నిన్న చెప్పినట్టు అబ్డోమిన్ బ్రీతింగ్ ఆర్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. మీ పామ్ ఒకటి స్టమక్ మీద పెట్టుకోండి, ఇన్హేల్ చేయండి, స్టమక్ బయటికి రావాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్హేల్ చేస్తే నార్మల్ న్యూట్రల్ పొజిషన్కి రావాలి. సో అలా జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. ఓకే, సో నౌ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. బెనిఫిట్స్ ఏంటంటే మనము సైడ్ స్ట్రెచెస్ చేసినప్పుడు కొన్ని మజిల్స్ అనేవి మనము అన్ని చోట్ల మన డైలీ యాక్టివిటీస్లో మనం అన్ని చోట్ల అన్ని మజిల్స్ని స్ట్రెచ్ చేయలేము. సో ఈ యోగా బెనిఫిట్ అసలు యోగా వల్ల యూజ్ ఏంటంటే మనం ఏవైతే వంచమో ఇప్పటిదాకా బాడీలో ఆ మజిల్స్ అని కానీ అలా వంచలేమో వాటి వల్ల వాటికి స్ట్రెచ్ చేయడం కోసం మనం ఈ స్ట్రెచెస్ అనేవి చేస్తాం. సో మజిల్ స్ట్రెచ్ చేయడం వల్ల మన బాడీలో స్టిఫ్నెస్ అండ్ హెవీ అది స్టిఫ్నెస్ టైట్నెస్ అంతా పోయి మనకి రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో ఫ్రీగా ఉంటుంది బాడీ పడుకొని లేచినప్పుడు చాలా టైట్గా ఉంటుంది. సో ఈ స్ట్రెచెస్ చేయడం వల్ల మనకి స్టిఫ్నెస్ పోతుంది. సో అండ్ రిలాక్సేషన్ వస్తుంది. సో అలా అండ్ కొన్ని ముద్రాస్ కూడా ఉన్నాయి కోవిడ్ రిలేటెడ్, అవన్నీ నెక్స్ట్ సెషన్లో చూస్తాము. సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్ సెషన్స్లో ఇంకా కోవిడ్కి అండ్ రిలాక్సేషన్కి అవి చూస్తాం. అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి కరెక్ట్ చేసుకుంటే ఇవి ఇనిషియల్గా బాగా పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ సెషన్లో అవి చూస్తాం. అండ్ లాస్ట్లో మనం ఇలా చేసాం కదా తాడాసన్, సిట్టింగ్ తాడాసన్ అంటారు. సో దీనికి బెనిఫిట్ వచ్చేసి మనం ఇది బోన్స్ అనేవి మనకి పెరగకుండా ఉంటాయి ఇలా స్ట్రెచెస్ చేయకుండా ఉన్నవా. మనం ఇది చేసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకి హైట్ బాగా పెరుగుతారు. సో అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి 6 months వరకు వాళ్ళకి లైక్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి, స్టమక్ అది కొంచెం హెవీ పెరగడం వల్ల. సో వాళ్ళు ఇవి చేసుకుంటే రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. 6 months దాకా ఇది చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ ఉమెన్స్. అండ్ దెన్ మనకి మజిల్ స్ట్రెచ్ అవ్వడం వల్ల బోన్స్ అనేవి చాలా గ్రో అవుతాయి. సో ఇది చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే నుంచొని చేయలేకపోతే కనీసం కూర్చొని అయినా ఇలా చేయొచ్చు. సో తాడాసన్ యూస్ బెనిఫిట్స్ అనేవి అవి. సో నెక్స్ట్ దానికి మనం వెళ్దాం. సో నెక్స్ట్ దానికి లెగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ దానికి ఇలా లెగ్ స్ట్రెచ్ చేసుకోండి, హ్యాండ్స్ వెనకాల పెట్టుకోండి. సో మనం ఇవి చేసేటప్పుడు రిలాక్స్ అయ్యే పొజిషన్ దండాసన అంటారు. సో మనం చేసే ఆసనాస్లో స్టాండింగ్ ఆసనాస్ ఉన్నాయి, సిట్టింగ్ ఆసనాస్ ఉన్నాయి, ప్రోన్ పోస్చర్స్ ఆసనాస్ ఉన్నాయి. ప్రోన్ అంటే బోర్లా తిరిగి పడుకొని చేసేవి ఉన్నాయి. అండ్ అలాగే సుపైన్ మీద పడుకొని చేసేవి ఉన్నాయి. సో రకరకాలు ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి రిలాక్సేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కూర్చొని చేసే వాటికి ఇలా రిలాక్స్ అవ్వాలి. సో ఒక ఆసనం తర్వాత ఇంకో ఆసనానికి మధ్యలో మనకి ఆయాసం వస్తుంది కదా. సో వచ్చినప్పుడు ఇలా లెగ్స్ని దూరంగా పెట్టుకొని పామ్స్ని వెనకాల ఇలా పెట్టుకొని బాడీని రిలాక్స్గా ఉంచి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకోవాలి. సో ఇది దండాసన అంటారు. కూర్చొని చేసే ఆసనాలప్పుడు ఇలా రిలాక్స్ అవ్వాలి. ఫర్దర్గా మనం ఆసనాస్ నేర్చుకున్నప్పుడు సో మనము ఫర్దర్గా ఆసనాస్ నేర్చుకున్నప్పుడు మనం ఫర్దర్గా ఇంకా నేర్చుకుంటాము ఎలా రిలాక్స్ అవ్వాలి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆసనాస్లో అని. సో ఇప్పుడు లెగ్ మూమెంట్స్ చేద్దాం. సో లెగ్స్ జాయిన్ చేయండి. సో ఫస్ట్ టో బెండింగ్, ఓన్లీ మీ ఫింగర్స్ ఇలా ముడవాలి అండ్ ఇలా ఓపెన్ చేయాలి వెనక్కి. మీ ఫింగర్ జాయింట్స్ దగ్గర స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఓకే, రిలాక్స్గా కూర్చొని చేయండి, టైట్ చేయదు బాడీ. ఓకే, సో బ్రీతింగ్తో అయితే ఇన్హేల్ చేస్తూ ముందుకి, ఎక్స్హేల్ చేస్తూ ఇలా. సో ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫ్రంట్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ చేసినప్పుడు టోస్ పైకి రావాలి, ఎక్స్హేల్ చేసినప్పుడు ఇలా డౌన్. 3 మోర్ చేద్దాం. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్.
ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. సో ఇక్కడ మీరు మోకాల్ని ఇలా ఉంచి ఇక్కడ డిస్టెన్స్ పెట్టి చేస్తే మీకు మోకాలు కూడా ఇలా మూవ్ అవుతాయి. సో ముందు మీరు లెగ్స్ని స్ట్రెచ్ చేసుకొని ఇక్కడ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. చూసుకున్నాక అప్పుడు ఈ బెండింగ్స్ అనేవి చేయాలి, లెగ్ బెండింగ్స్. సో ఓకే, నెక్స్ట్ వన్ ఫీట్ బెండింగ్. ఇవి టో బెండింగ్ చేసాం, నెక్స్ట్ ఫీట్ బెండింగ్. సో మ్యాక్సిమం లెగ్ని, ఫీట్ని యాంకిల్ దగ్గర ముందు కనాలి, ముందుకి మ్యాక్సిమం ఫ్లోర్కి దగ్గర కనాలి. అండ్ లెగ్స్ మా దగ్గర స్ట్రెచ్ అక్కడ థై దగ్గర నుంచి కాఫ్ మజిల్ దాకా వస్తుంది ఫుల్ స్ట్రెచ్, అది అబ్జర్వ్ చేస్తూ చేయాలి. మోకాలు పైకి రాకూడదు, అబ్జర్వ్ చేయండి. సో ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్ విత్ బ్రీతింగ్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Last one. Inhale up, exhale down. So relax. ఇప్పుడు రొటేషన్, లెగ్స్ జాయిన్ చేయండి క్లాక్ వైజ్, రైట్ నుంచి లెఫ్ట్కి. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ తిప్పాలి, అగైన్ అప్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ డౌన్. సో అన్ని సైడ్స్ తిప్పాలి. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి విత్ బ్రీతింగ్. స్లోగా చేయండి, యాంకిల్ దగ్గరే మూమెంట్ ఉండాలి. ఓకే, 1 2 3. ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్. 4. లాస్ట్ వన్ 5. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. సో రివర్స్. ఇన్హేల్ లెఫ్ట్ నుంచి కిందకి, కింద నుంచి రైట్ సైడ్ అండ్ అప్. సో ఇలా రివర్స్లో ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. 5 టైమ్స్ చేద్దాం. 1. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. 2 3 4 అండ్ లాస్ట్ వన్ 5. సో మీరు ఫాస్ట్గా చేస్తే బ్రీతింగ్తో కోఆర్డినేట్ చేసి చేయడం అవ్వదు. సో బ్రీతింగ్తో పాటు చేస్తే మీకు ఇంకా బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ వన్ నీ బెండింగ్. నీ బెండింగ్ ఏం లేదు, జస్ట్ లెగ్ని ఇలా పెట్టండి, ఇంటర్లాక్ యూర్ ఫింగర్స్, కీప్ బ్యాక్ ఆఫ్ యూర్ థై. సో స్పైన్ ఇక్కడ స్ట్రైట్ ఉండాలి, ఇలా వంచి ఇలా చేయకూడదు. సో స్పైన్ స్ట్రైట్, లెగ్ని ఇలా బెండ్ చేసినప్పుడు మీ చెస్ట్ మీదకి లెగ్ని తీసుకురావాలి. ఇలా చేసినప్పుడు ఇందాక టో బెండింగ్లో టోస్ని పైకి అన్నాం కదా, సో అలా పైకి అనాలి. అండ్ లెగ్ ఇలా స్ట్రెచ్ చేయాలి, కింద పెట్టకూడదు, ఇక్కడ ఇలా స్ట్రెచ్ చేయాలి, టోస్ అవుట్ సైడ్ ఇలా. సో అలా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో లెగ్ని స్ట్రెచ్ చేసినప్పుడు చెస్ట్ మీదకి తీసుకురావాలి, టోస్ అప్. అండ్ లెగ్ స్ట్రెచ్ చేసినప్పుడు టోస్ అవుట్. సో ఇప్పుడు ఇలాగే చిన్న మోడిఫికేషన్తో చేద్దాం. ఇలా లెగ్ తీసుకొచ్చినప్పుడు మీ నెక్ చిన్కి టచ్ చేయడానికి బాగా పుల్ చేసుకోవాలి లెగ్. అండ్ డౌన్, స్ట్రైట్, టోస్ అవుట్. ఒకవేళ మీరు చిన్ టచ్ చేయలేరు అనుకుంటే ఇలా చేయొచ్చు సింపుల్గా, జస్ట్ స్పైన్ స్ట్రైట్ చేసి ఇలా. సో ఇప్పుడు బ్రీతింగ్తో ఏంటంటే ఇన్హేల్ చేస్తూ, ఎక్స్హేల్ చేస్తూ లెగ్ని ఇలా బెండ్ చేయాలి, టోస్ అప్, అబ్జర్వ్ ద స్ట్రెచ్. అండ్ ఎక్స్హేల్, inhale straight, toes out. Ila. So we'll do 5 times. Toes up, exhale, inhale straight, toes up, exhale, inhale straight, toes up, exhale, inhale straight. We'll do last 2. Toes up, exhale, inhale straight. Last one. Toes up, exhale, inhale straight. Relax your hands, keep your hands back. Just relax your body. Inhale cheyandi, deep ga exhale cheyandi. Just relax. Inhale and exhale. Inhale and exhale. So we'll do with second leg. Leg ni fold cheyandi, interlock your fingers. So venkala thigh ni pattukoni spine straight chesi, toe up, exhale. If you want to touch your chin to your knee, you can touch. Then straighten your leg, toes out. So we'll do 5 times. But initially ilage cheyandi, chin touch cheyalani cheyadu, appudu spine ila roll chesi bend avutaru. So try to do this one. Exhale, toes up, inhale, toes out. 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 So relax. Inhale and exhale. Relax your body. Okay. So last one, half butterfly.
బటర్ఫ్లై చేద్దాం. హాఫ్ బటర్ఫ్లై అంటే ఫర్దర్గా మనం ఫుల్ బటర్ఫ్లై చేస్తాం. సో దానికి ప్రిపరేషన్ ఇది. సో ఫస్ట్ మీరు రైట్ లెగ్ని ఇలా థై మీద పెట్టాలి. అండ్ ఈ లెగ్ని ఈ పామ్ దగ్గర పట్టుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్తో బిగ్ టోస్ దగ్గర పట్టుకోవాలి. రైట్ హ్యాండ్తో మీ నీ దగ్గర పెట్టాలి, రైట్ నీ దగ్గర. సో ఇలా ప్రెస్ చేయాలి కిందకి. మీ ఎల్బో స్ట్రైట్ చేయాలి. నేను ఫ్రంట్ నుంచి ఒకసారి చూసి. సో మీరు హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయాలి. మీ ఎల్బో స్ట్రైట్ ఉండాలి. షోల్డర్ పవర్ యూస్ చేసి మీ నీని కిందకి ఇలా ప్రెస్ చేయాలి. సో అలాగే పైకి, బాగా పైకి. వీలైతే 2 హ్యాండ్స్తో పట్టుకొని లేపండి, కుదరకపోతే. కుదిరితే ఓకే ఇలా. సో ఇలా చేయాలి. ఓకే, సో ఇలా 5 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 and last one 5. సో రిలాక్స్. సేమ్ అలాగే ఆపోజిట్ లెగ్తో చేద్దాం. సో లెఫ్ట్ లెగ్ని రైట్ థై మీద పెట్టండి. ఇది రైట్ హ్యాండ్తో బిగ్ టో పట్టుకోండి, లెఫ్ట్ బిగ్ టోస్. దెన్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద పెట్టాలి. సో స్పైన్ ఎల్బో స్ట్రైట్ చేస్తూ మీ షోల్డర్ పవర్ యూస్ చేసి లెగ్ని కిందకి ప్రెస్ చేయండి, నీస్ని టచ్ చేయడం. సో అగైన్ పైకి, డౌన్. సో 1 2 3 4 and last one 5. So relax your hands in Dandasana. Relax your legs, keep your hands back. Observe breathing. Inhale deeply and exhale. Just relax your body. Inhale and exhale. Inhale and exhale. So relax. Now we'll start with pranayama. సో ప్రాణాయామ చేసేటప్పుడు మీరు సుఖాసనంలో అయినా కూర్చోవచ్చు, లేదా అర్ధ పద్మాసన్. అర్ధ పద్మాసన్ ఎలా అంటే ఆపోజిట్ రైట్ లెగ్ ఉంది కదా, సో రైట్ లెగ్ని లెఫ్ట్ థై మీద ఇలా పెడతాం. సో మీ హీల్ స్టమక్కి టచ్ అవ్వాలి, ఆ కింద లెగ్ ఇలా. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే వజ్రాసనంలో చేయొచ్చు. సో లేదా ఇలా కూడా కంఫర్ట్ లేకపోతే సుఖాసనంలో చేయొచ్చు. సుఖాసనం ఏం లేదు, నార్మల్గా కూర్చో. సో మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయండి. ఓకే, సో నిన్న చేసిన ప్రాణాయామాస్లో ఒక 2 మళ్ళీ ఒకసారి చేసుకొని నెక్స్ట్ కొత్త ప్రాణాయామాస్కి వెళ్దాం. సో ఫస్ట్ నిన్న చేసినవి మైండ్ బ్రీతింగ్ చేద్దాం ఫస్ట్. సో పామ్స్ ఇన్ చిన్ ముద్ర ఇలా. సో ఇక్కడ పామ్స్ ఫింగర్స్ పైకి ఉండాలి. ఓకే, స్పైన్ స్ట్రైట్. జస్ట్ ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్స్హేల్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇప్పుడు 5 సెకండ్స్ ఇన్హేల్ చేద్దాం, 10 సెకండ్స్ ఎక్స్హేల్ చేద్దాం. సో ఇన్హేల్ కన్నా ఎక్స్హేల్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ 10 చేయలేకపోతే 5 చేయండి, నో ప్రాబ్లం. ఓకే, 5 సెకండ్స్ ఇన్హేల్, 5 సెకండ్స్ ఎక్స్హేల్. సో ఐ కౌంట్ 5 లైక్ నాతో పాటు చేయండి, ఒక ఫ్యూ రౌండ్స్ కౌంట్ చేస్తాను. సో ఇన్హేల్ 1 2 3 4 and 5. So exhale 1 2 3 4 5 6 7 8 9 and 10. So again inhale 1 2 3 4 and 5. Exhale 1 2 3 4 5 6 7 8 9 and 10. So relax. సో ఇక్కడ చేసేటప్పుడు మీరు బ్రీతింగ్ హైలో అవ్వకూడదు, ఈక్వల్గా రావాలి. సో ఇన్హేల్ చేసినప్పుడు సేమ్ ఫ్లో ఉండాలి, ఎక్స్హేల్ చేసినప్పుడు కంప్లీట్ అయ్యేదాకా ఆ ఫ్లోనే ఉండాలి. సో అప్ అండ్ డౌన్ రాకూడదు. సో అగైన్ జస్ట్ ఒకవేళ అలా 10 సెకండ్స్ ఎక్స్హేల్ చేయలేకపోతే 5 చేయండి, బట్ బ్రీతింగ్ ఫ్లో అనేది ఈక్వల్గా ఉండాలి. సో స్టార్ట్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. Inhale and exhale. Inhale, exhale. Last round. Inhale, exhale. Relax.
సో నా సూర్య శోధన అండ్ చంద్ర శోధన నిన్న చేసాం, బట్ ఊరికే ఒక 5 times చేసి దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ న్యూ ప్రాణాయామ. సో లెఫ్ట్ హ్యాండ్ ఇన్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ ఇన్ నాసిక ముద్ర. సో ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి, రిమైనింగ్ ఫింగర్ స్ట్రైట్. సో రైట్ నాస్ట్రిల్ లెఫ్ట్ నాస్ట్రిల్తో రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. స్పైన్ స్ట్రైట్. సో ఇన్హేల్ ఫ్రమ్ రైట్ సైడ్, ఎక్స్హేల్ ఫ్రమ్ రైట్ సైడ్ 5 times. ఇన్హేల్ ఫ్రమ్ రైట్ సైడ్ స్లోలీ. సౌండ్ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా వినిపించకూడదు. సో నార్మల్ బ్రీతింగ్లో స్లోగా ఆ బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, inhale and exhale, inhale, exhale. Okay, relax your hands. So now Chandra Sodhana. So right nostril thumb finger తో క్లోజ్ చేయండి, లెఫ్ట్ nostril ఓపెన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్, exhale from left. Slowly observe your breathing, concentrate. Inhale, exhale, inhale, exhale, inhale and exhale. So relax. Now we'll do pursed lip breathing. సో సెకండ్ కొత్త ప్రాణాయామ చేద్దాం. బట్ అది చేసే ముందు మనం కపాలభాతి చేద్దాం. కపాలభాతి ఏంటంటే ఫ్రాంటల్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసుకోవడం. అంటే ఫ్రాంటల్ బ్రెయిన్ని మనకి ఇది చేయడం వల్ల యాక్టివేట్ అవుతుంది. సో మనకి మైండ్లో స్ట్రెస్, కామ్నెస్ అంతా వస్తుంది. అండ్ ఇది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. మా ఫ్యాట్ ఉంటే పొట్టలో అది తగ్గుతుంది అండ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. సో మనం ఏదైనా ప్రాణాయామ చేసుకునే ముందు కపాలభాతి చేయాలి. కపాలభాతి డైరెక్ట్గా చేయొద్దు. ఫస్ట్ నేను ప్రికాషన్స్ చెప్తాను, అలా ఫాలో అవ్వండి. సో లెఫ్ట్ హ్యాండ్ ఇన్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ ఇన్ ప్రాణముద్ర, నాసిక ముద్ర. సో ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ చేయండి, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, ఇన్హేల్ చేయండి. ర్యాపిడ్ ఎక్సలేషన్. ఇక్కడ ఎక్సలేషన్ చేసేటప్పుడు మీ స్టమక్ బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి. సో అలా బాడీ మూమెంట్ ఉండకూడదు. సో ఐ షో. ఇన్హేల్ డీప్లీ, ఇలా 10 times చేయగలిగితే 10 times, 5 times చేయగలిగితే 5 times ఈ మూమెంట్. ఒకవేళ మీకు మూమెంట్ తెలియకపోతే పామ్స్ అనేది స్టమక్ మీద పెట్టుకొని చేయండి, లేదంటే కంఫర్ట్ వస్తే ఇలా చేయండి. బట్ మూమెంట్ అనేది బాడీ మూమెంట్ ఇవేమి కదలకూడదు. సో ఫ్రీగా చేయండి. నోస్తోనే ఎక్సైల్ చేయాలి అండ్ మౌత్తో అలా చేయొద్దు. సో మౌత్ క్లోజ్ చేసి చేయాలి. ఇక్కడ కపాలభాతి అంటే కపాల అంటే స్కల్, భాతి అంటే క్లెన్జింగ్ అనమాట. సో మనం స్కల్ని క్లెన్జింగ్ చేస్తాం, అంటే ఫ్రంటల్ రీజియన్ ఆఫ్ ద బ్రెయిన్ని మనం క్లీన్ చేస్తాం. క్లీన్ చేసాకే ప్రాణాయామం అనేది స్టార్ట్ చేయాలి. సో దీనివల్ల బెనిఫిట్ అనేది అది. ఓకే, కపాల అంటే స్కల్, భాతి అంటే క్లీనింగ్. ఓకే, సో నౌ విల్ స్టార్ట్ విత్ అగైన్ నాతో పాటు చేయండి. సో స్పైన్ స్ట్రైట్, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేయాలి, రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. ఇన్హేల్ డీప్లీ, ర్యాపిడ్ ఎక్సలేషన్ ఫ్రమ్ నోస్. కావాలంటే మీరు పామ్ని స్టమక్ మీద పెట్టుకోవచ్చు. సో లైక్ దిస్. జస్ట్ రిలాక్స్, ఐస్ ఓపెన్ చేయొద్దు. చిన్ ముద్రలో పెట్టుకొని లేకపోతే నార్మల్గా వచ్చని జస్ట్ బ్రీత్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. నౌ సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు థంబ్ ఫింగర్ని యూస్ చేసి రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. సో ఇన్హేల్ చేయండి డీప్గా, అలాగే ఎక్స్హేల్ ర్యాపిడ్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ ఫ్రమ్ నోస్. రిలాక్స్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో సెకండ్ టైం మళ్ళీ ఒకసారి చేద్దాం. సో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ డీప్లీ, ర్యాపిడ్ ఎక్సలేషన్ ఫ్రమ్ నోస్. రిలాక్స్. అలాగే లెఫ్ట్ సైడ్ ఒకసారి థంబ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్.
సో రిలాక్స్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. సో మనం ఇది చేయడం వల్ల మళ్ళీ బెనిఫిట్స్ వచ్చేసి నాసల్ పాసేజెస్ అనేవి క్లియర్ అవుతాయి, ఏమైనా బ్లాకేజెస్ ఉంటే పోతాయి. సో సైనసెస్ అనేది ఏమైనా ఉన్నా పోతాయి మనం ఫోర్స్గా చేయడం వల్ల. సో అలాగే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, లోన్స్లో డస్ట్ ఏమైనా ఉన్నా పోతుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది, వెయిట్ లాస్ అనేది అవుతారు. సో ఇది చేయడం వల్ల టోటల్ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది, అబ్డామిన్ ఫ్యాట్ అనేది పోతుంది. సో వెయిట్ లాస్కి కూడా యూజ్. మీరు ప్రాణాయామం ఎప్పుడు చేసే ముందైనా ఇది చేస్తే మీ నోస్లో డస్ట్ అండ్ పాసేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఇది మూలాధార చక్ర దగ్గర కూడా సెక్రీషన్స్ అనేవి బాగా ప్రొడ్యూస్ అవుతాయి. చక్రాస్ గురించి టాపిక్ మళ్ళీ ఫర్దర్ క్లాస్లో చూద్దాం, బట్ జస్ట్ బెనిఫిట్స్ వైజ్ ఇది. సో నౌ విల్ గో టు పార్షియల్ లిప్ బ్రీతింగ్. అండ్ మర్చిపోయిన కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే బీపీ ఉన్న వాళ్ళు, బాగా హై బీపీ ఉంటే అంత ఫోర్స్గా చేయొద్దు, చేసుకోవచ్చు బట్ స్లోగా చేయండి, అంత ఫోర్స్ అప్లై చేసి చేయొద్దు. అండ్ లివర్ అండ్ హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సో హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలా చేయకూడదు. సో అంతే, హై బీపీ, హెర్నియా అండ్ గ్యాస్ట్రిక్ కాదు, ఆపరేషన్స్ ఏమన్నా అయితే స్టమక్కి, ఆపరేషన్స్ అయినప్పుడు ఒక 6 months తర్వాత 3 months తర్వాత చేసుకోవచ్చు స్లోగా. సో అంతే. అండ్ సో విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాణాయామం, పార్షియల్ లిప్ బ్రీతింగ్. ఇంకేం లేదు, జస్ట్ స్పైన్ స్ట్రైట్ చేయాలి, ఇన్హేల్ చేయాలి. సో మౌత్ని జస్ట్ ఇలా ట్యూబ్ లాగా చేసి మౌత్లో నుంచి గాలిని వదలాలి. ఫస్ట్ ఇన్హేల్ ఫ్రమ్ బోత్ నాస్ట్రిల్స్ డీప్లీ అండ్ ఎక్సేల్ ఫ్రమ్ లైక్ ట్యూబ్, అంటే క్రో బీక్ లాగా చేసి ఇలా వదలాలి. సో ఎక్సేల్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్ డీప్లీ ఫ్రమ్ బోత్ నాస్ట్రిల్స్, ఎక్స్హేల్, inhale from both nostrils, exhale, inhale, exhale, inhale, exhale. So just close your eyes. Now bring your hands in Anjali Mudra or Namaskar. So palms ni join cheyandi, widen your elbows, close your eyes. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ ఉండండి. బెనిఫిట్స్ ఏంటంటే మనకి లంగ్ కెపాసిటీ అనేది దీనివల్ల పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది బ్లడ్లోకి ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. సో లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్ ఎనీ క్వైరీస్, నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే ఫర్ ఎనీ క్వైరీస్ ఆర్ ఫర్ డైలీ యోగా టిప్స్, జస్ట్ కాంటాక్ట్ మై యోగా నిర్లిప్త యోగా పేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో థ్యాంక్ యూ, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. దీనికి కంటిన్యూషన్ అనేవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో అంటిల్ దెన్ ప్రాక్టీస్ దీస్, జస్ట్ డైలీ మీరు వీలైనప్పుడు ఒక అరగంట ప్రాక్టీస్ చేసుకోండి. సో నౌ we'll do prayer and Om chanting and prayer. So close your eyes, inhale and exhale. So inhale, now chant Om along with me 3 times. स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, ॐ सर्वेषां पूर्णं भवतु, ॐ शान्ति शान्ति शान्तिः, हरिः ॐ तत्सत्, ॐ नमः. So just relax, inhale and exhale. Now rub your palms. హీట్ వచ్చేదాకా పామ్స్ని రబ్ చేయండి. వన్స్ హీట్ వచ్చాక మీ అరచేతుల్ని ఐస్ మీద పెట్టి ఆ హీట్ ఐస్లోకి వెళ్ళే వరకు కాసేపు ఉంచండి. సో ఇప్పుడు పామ్స్ ఓపెన్ చేసి ఐస్ ఓపెన్ చేసి పామ్స్ చూస్తూ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. సో థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.